మనకి 2011 నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్టులు రంగంలోకి వచ్చారు. ముఖ్యంగా గుజరాత్‌లో ప్రశాంత్ కిషోర్ అక్కడ అప్పుడు సీఎంగా పోటీ చేసిన నరేంద్ర మోడీకి పనిచేయడం దగ్గర నుంచి పొలిటికల్ స్ట్రాటజీ అనేది రంగంలోకి వచ్చింది. దాని తర్వాత 2014లో నేషనల్ వైడ్‌గా చేశాడు. ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల్ని దాదాపు 5 ముఖ్యమంత్రులతో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. సో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ పెట్టి అక్కడ నుంచి మనకి వచ్చాయి. అక్కడ నుంచి అందరూ కూడా దాంట్లో పనిచేసిన వాళ్ళే మళ్ళీ రిషిరాజ్ కావచ్చు, లేకపోతే రాబిన్ శర్మ కావచ్చు, ఇప్పుడు ఈ కపిల్ సాహు కావచ్చు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో మనకి తెలుసు 2019లో జగన్కి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. 151 సీట్లు ఎవరు ఊహించని స్థాయిలో గెలుపుని సాధించి పెట్టాడు. దాని తర్వాత ప్రశాంత్ కిషోర్కి ఇతనికి మధ్య గ్యాప్ వచ్చి అతను వెళ్ళిపోయాడు. ఈ లోపల ప్రశాంత్ కిషోర్ దాంట్లో పనిచేసిన రిషిరాజ్ సింగ్ని పెట్టుకున్నాడు. తర్వాత అది సరిగా లేక మళ్ళీ లోకల్గా ఆళ్ళ మోహన్ సాయి దత్తా అని ఇంకొక స్ట్రాటజిస్ట్ని కూడా జగన్ పెట్టుకున్నాడు. అయినప్పటికీ 151 నుంచి అప్పుడు ఎట్లాగైతే ఊహించని విజయం వచ్చిందో ఊహించిన పరాజయం కూడా 11 సీట్లకి పడిపోయింది. దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా ఎవరికి పనిచేయలేదు. ఓన్లీ చంద్రబాబుకు మాత్రమే కొన్ని సలహాలు ఇవ్వడానికి కొన్ని కోట్లు తీసుకొని సలహాలు ఇచ్చిపోయాడు. అది కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదనే ఫోకస్ చేయమని, అంటే లాస్ ఆఫ్ అవర్షన్ అని బిహేవియరల్ ఎకనామిక్స్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఆదాయం వచ్చేదానికంటే కూడా మన దగ్గర నుంచి డబ్బులు పోతాయంటే ఎక్కువ భయం ఉంటుంది. ఆదాయం వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే మన దగ్గర ఉన్నది పోయేటప్పుడు కలిగే బాధ ఎక్కువ ఉంటుంది. అది బిహేవియరల్ ఎకనామిక్స్ చెప్తుంది. అందుకని దాని లాస్ ఆఫ్ అవర్షన్ అంటారు. ఆ టెక్నిక్ని చంద్రబాబుకి చెప్పించి మీ ల్యాండ్స్ లాక్కుంటాడు జగన్ వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అని ఒక అబద్ధపు ప్రచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకుపోమని సలహా ఇచ్చాడు. అదే ఎలక్షన్ల ముందు దాన్ని తీసుకెళ్లారు. అది వర్కౌట్ అయిందని అంటారు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కపిల్ సాహు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎక్కడెక్కడ పనిచేశాడు, ఇతను ఇప్పుడు జగన్కి కొత్త వ్యూహకర్తగా ఆల్రెడీ నియమించేశారు. ఆల్రెడీ చెన్నై నుంచి బెంగళూరు నుంచి వర్క్ కూడా మొదలుపెట్టారు. త్వరలోనే విజయవాడలో కూడా ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరి కపిల్ సాహు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను జగన్కి ఎంతవరకు ఉపయోగపడగలడు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ కపిల్ సాహుకి అరౌండ్ 30+ అంటే 32-33 ఏజ్ ఉంది. ఇతనికి 10 ఏళ్ల అనుభవం ఉంది దీంట్లో, ఈ పొలిటికల్ స్ట్రాటజీలో. దాదాపు ఇతను 9 రాష్ట్రాల్లో పనిచేస్తాడు. ఆల్రెడీ 9 రాష్ట్రాల్లో ఒక 2 సీఎంలతో పనిచేశాడు, ఒక డిప్యూటీ సీఎంతో కూడా ఈయన పనిచేశాడు. ఇతని బ్యాక్గ్రౌండ్ వచ్చి భోపాల్లో మధ్యప్రదేశ్ భోపాల్ నేటివ్. ఇతను అక్కడ NLIU అంటే నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. దాని తర్వాత డేటా అనాలిటిక్స్లకి వెళ్ళి ఐపాక్లో జాయిన్ అయ్యాడు. ప్రధానంగా ఇతను బలం ఏంటంటే క్యాంపెయిన్లు ఎలా చేయాలి, తర్వాత నెరేటివ్ ఇంజనీరింగ్. అంటే నెరేటివ్ అంటే ఇందాక చెప్పాను కదా, ల్యాండ్ టైటిలింగ్ ద్వారా జగన్ లాక్కుంటాడని. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ తెచ్చింది జగన్ కాదు, అది నేషనల్ కేంద్రం ఉంది. అవన్నీ దాచిపెట్టి ఏది చెప్పాలి అంటే, ఏ నెరేటివ్ని జనాలకి ఏ కథ చెప్పాలి, ఏ స్టోరీని ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని నెరేటివ్ ఇంజనీరింగ్ అంటారు. ఈ నెరేటివ్ ఇంజనీరింగ్లో కూడా ఈ అబ్బాయి కపిల్ సాహు బాగా ఎక్స్పర్ట్. అలాగే డేటా అండ్ గ్రౌండ్ మేనేజ్మెంట్, డేటా తీసుకొని దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, అట్లాగే లాస్ట్ మైల్ మొబిలైజేషన్ అంటే చివరిలో మొబిలైజేషన్ ఎలా ఉండాలి, ఈ విషయాల్లో ఇతను ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. ఇతను గతంలో 2019లో సిక్కింలో పనిచేశాడు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ తరఫున ఇతను అక్కడ స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. 2020లో ఢిల్లీ ఎన్నికల్లో విస్తరణ కోసం అతను ఢిల్లీ ఎన్నికల్లో మళ్ళీ తీసుకురావడానికి పనిచేశాడు. అప్పుడు రాఘవ్ చద్దా మొన్ననే ఈ మధ్య బీజేపీలో చేరాడు, ఎంపీ నుంచి. ఆయనకి ఈయన పర్సనల్గా పనిచేశాడు. దాని తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం CN అశ్వత్థనారాయణ, ఆయనకి పర్సనల్గా స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా ఈయన పనిచేశాడు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కోసం కూడా అశ్వత్థనారాయణ కాకుండా జనరల్గా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈయన పనిచేశాడు. ఇలాగా గత 10 ఏళ్ళుగా ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఇతను అతిపెద్ద విజయం వచ్చి తమిళనాడు. ఎందుకంటే విజయ్ ఫస్ట్ టైము రాజకీయాల్లో ఆయనకు అనుభవం ఏం లేదు. పార్టీ ఇటు రాజకీయాల్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎటువంటి అనుభవం లేదు.
ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు తప్ప పొలిటికల్ క్యాడర్ కూడా లేరు. అట్లాంటిది ఆయన 7% కూడా రాదని దాదాపు అన్ని ప్రీ పోలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పాయి. ఈయనకి అసలు అధికారం కాదు కదా, 7% కూడా ఉండదు, ఏదో ఒక 10 సీట్లు వస్తే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారు. అలాంటిది 35% ఓట్ షేరు, 108 సీట్లు సాధించిన అతిపెద్ద పార్టీగా అవతరించడం వెనక ఈ కపిల్ సాహు స్ట్రాటజీస్ ఉన్నాయని చెప్తారు. అంటే ఇతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్యాన్స్ను, వీళ్ళ ఫ్యాన్స్ అంతా రా మెటీరియల్ అనిగా పరిగణించి వాళ్ళని ఎట్లా పొలిటికల్ క్యాడర్గా మార్చాలి అని చెప్పి బూత్ లెవెల్ మేనేజ్మెంటే అల్టిమేట్గా ఎలక్షన్లో విన్నింగ్ పాత్ర తీసుకొచ్చేది బూత్ లెవెల్ మేనేజ్మెంట్. ఆ బూత్ లెవెల్లో ఓటర్లకి దగ్గరగా ఉండే వాళ్ళని చూసి ఫ్యాన్స్ని అంతా కూడా బూత్ లెవెల్ ఏజెంట్లుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎలక్షన్ అంటే ఏంటి, ఎలక్షన్లో ఓట్లు ఎలా పడతాయి, మనం ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ని పొలిటికల్ క్యాడర్గా మార్చి బూత్ లెవెల్ ఏజెంట్లకు మార్చడంలో ఈయన రోల్ ప్రధానంగా ఉందని చెప్తారు. అట్లాగే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని కూడా తీసుకొచ్చి ఎక్కడికక్కడ వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇచ్చి ఒక జిల్లా కమిటీ, ఒక స్టేట్ కమిటీ, ఒక రీజనల్ కమిటీస్, లేకపోతే లోకల్ కమిటీస్, దానికంత స్ట్రక్చరు ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా కపిల్ సాహునే చేశాడు. దాదాపు 2 ఏళ్ళుగా ఈ అబ్బాయి తమిళనాడులో ఎలక్షన్లకు ముందు 2 ఏళ్ళ నుంచి కూడా ఈ అబ్బాయి దీనికోసమే పనిచేస్తున్నాడు. అన్నిటికంటే యూత్ మీద, ఫస్ట్ టైం ఓటర్స్ మీద ఫోకస్ చేశాడు. జంజీ అంటాం కదా, జంజీ మీద ఈ అబ్బాయి ఎక్కువ ఫోకస్ చేసి డీటెయిల్ మార్కెటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. డీటెయిల్ మార్కెటింగ్ గ్రౌండ్ లెవెల్, ఈ అబ్బాయి బలం కూడా అదే, దాన్ని ఈ అబ్బాయి అమలు చేశాడు. అంటే ఎక్కువగా ఈ జంజీ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి వాళ్ళని రీచ్ అవ్వాలంటే చిన్న చిన్న షార్ట్ వీడియోలు క్రియేట్ చేయడం, మీమ్స్ క్రియేట్ చేయడం, విజయ్ పొలిటికల్ డైలాగ్స్ని ఒక ఎఫెక్టివ్గా చెప్పడం, విజయ్ పాలసీలను ఎఫెక్టివ్గా చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే షార్ట్ వీడియోలు చేసి, మీమ్స్ చేసి, ఫన్నీగా చేసి, సెటైరికల్గా చేసి తీసుకెళ్ళడం. అట్లాగే ద్రవిడియన్ 2 పార్టీలని అటాక్ చేయడం. అందుకనే విజయ్ 234 సీట్లలో పోటీ చేయడం కూడా, అంటే పొత్తు పెట్టుకోవడానికి ఇటు బీజేపీ ఇటు ఏఐడిఎంకే ట్రై చేసినప్పటికీ విజయ్ ఎందుకు పొత్తు పెట్టుకోలేదంటే మనం ఖచ్చితంగా గెలుస్తాము, ఇండిపెండెంట్గా వెళ్దామని ఒక కాన్ఫిడెన్స్తో కపిల్ సాహు ఇచ్చిన స్ట్రాటజీస్తోనే వెళ్ళాడని చెప్తున్నారు. సో అది కపిల్ సాహు బ్యాక్గ్రౌండ్. అంటే క్లియర్గా విజయ్ క్రైసిస్ మేనేజ్మెంట్ 2 సమస్యలు వచ్చాయి విజయ్కి. ఒకటి కరూరు, అదైతే ఇంక విజయ్ పొలిటికల్ కెరీర్ పరిసమాప్తం అనుకున్నారు అందరూ, అయిపోయింది మటాష్ అని. ఎందుకంటే 41 మంది చనిపోయారు. అది కూడా విజయ్ తప్పు ఉంది. మధ్యాహ్నం వస్తానన్నాడు, ఈవినింగ్ వరకు రాలేదు. అక్కడ చిన్న ప్లేసు, ఎక్కువ మంది వస్తారని తెలిసి కూడా ఆ ప్లేస్ ఇరుకు ప్లేస్ని ఎన్నుకున్నారు. అందువల్ల 41 మంది చనిపోయినారు. పైగా బీజేపీ ఇటువైపు డిఎంకే గవర్నమెంట్, వీళ్ళు చాలా హడావిడి ఉంది. అంత అయిపోయింది ఇంక విజయ్ పని, లైఫ్ స్పాయిల్ అనుకున్నారు. కానీ దాని నుంచి బయటపడేయడంలో కూడా కపిల్ సాహు రోల్ ఉందని చెప్తున్నారు. రెండవది పర్సనల్, సంగీత భార్య, ఇటు ప్రియురాలు త్రిష, ఇద్దరి మధ్య ఇది, ఆమె కోర్టుకు వెళ్ళింది విడాకులకి. ఈ ఇష్యూ కూడా చాలా పెద్ద ఇదైంది. దీన్ని ఈ రెండింటిని డీల్ చేసి ఈ రెండింటిని ఎలా ప్యాకేజింగ్ చేయాలి, దీనికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ వేసింది కపిల్ సాహునే అని చెప్తున్నారు. సో అలాగా కపిల్ సాహు విజయంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు జగన్ కూడా చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రాబిన్ శర్మ ఆల్రెడీ తెలుగుదేశంలో పనిచేశాడు, రిషిరాజ్ ఏమో పనికి రాకుండా పోయాడు, ప్రశాంత్ కిషోర్ టీంలో ఎవరు ఇంకా యాక్టివ్గా లేరు. అందుకని విజయ్ని కాంటాక్ట్ చేశాడని చెప్తున్నారు. ఎందుకంటే బ్రదర్ వర్స్ అయ్యే, జగన్కి బ్రదర్ వర్స్ అయ్యే వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి విజయ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. సో అనిల్ ద్వారా విజయ్ని కాంటాక్ట్ చేసి విజయ్ అసెస్మెంట్ ఏంటి, ఈ కపిల్ సాహుని పనిచేయించుకోవచ్చా, అతను ఫ్లెక్సిబుల్గా ఉంటాడా, లేకపోతే అతనికి ఈగో ఏమన్నా ఉందా ఏంటి, ఇవన్నీ కనుక్కొని అతని మైనస్లు ప్లస్లు కనుక్కొని విజయ్ రికమెండ్ చేశాడు, ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు, అతను ఖచ్చితంగా హెల్ప్ అవుతాడు, నాకు హెల్ప్ అయ్యాడు, ఇవాళ జంజీని డీల్ చేయడంలో ఎక్స్పర్ట్ అతను, ఇంకెవరు లేరు దేశంలో అని చెప్పాడని. సో ఆల్రెడీ ఓకే చేస్తారని, అనేక మీటింగులు జగన్తో బెంగళూరులో అయ్యాయని, చెన్నైలో కూడా ఆఫీసు, బెంగళూరులో ఒక ఆఫీసు ఓపెన్ అయిపోయింది, విజయవాడలో కూడా ఓపెన్ చేయబోతున్నారు అంటున్నారు. సో అది కానీ జరిగితే ఇక్కడ జంజీకి, ఎందుకంటే ఆల్రెడీ జంజీకి మద్దతు ఇస్తున్నట్టు ఇంతకుముందు కూడా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా జగన్ మాట్లాడాడు, కొంత జంజీకి ప్రోగా ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు.
సో ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంది. ఈ మధ్య కాలంలో జగన్కి ఎక్కడ పోయినా విపరీతంగా జనం వస్తున్నారు. సో అందుకని పర్ఫెక్ట్ స్ట్రాటజీ కానీ ప్లాన్ చేసుకుంటే మనం వెళ్ళొచ్చు. అట్లాగే జగన్కి మైనస్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా తీవ్రంగా వైసీపీ మీద విరుచుకుపడుతుంది. చాలామంది మీద కేసులు, అరెస్టులు. ఆల్రెడీ జగన్కి సంబంధించి కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు, నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తితో ఉంది. ఇక్కడ ఏంటంటే తమిళనాడులో కాకుండా ఇక్కడ కుల రాజకీయాలు బలంగా ఉంటాయి. రెండోది తమిళనాడులో రెండుగా ద్రవిడియన్ పార్టీలు చీలిపోయినాయి, ఇక్కడ ముగ్గురు యునైట్గా ఉన్నారు. సో ఇటువంటి మైనస్ పాయింట్లు జగన్కి చాలా ఉన్నాయి. దాన్నంతా అధిగమించి ప్లస్ పాయింట్లని అంటే తను దాని ఏమంటారు ఉచిత పథకాల్లో ఎక్స్పర్ట్, తనకి ఇప్పటికి కూడా జగనే బాగా చేశాడనే అభిప్రాయం జనంలో ఉంది. అప్పుల్లో కూడా జగన్ కంటే ఈ ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇట్లా ఈ ప్రభుత్వం మైనస్లు, జగన్ ప్లస్లు వీటన్నిటిని బ్యాలెన్స్ చేసి జగన్ మైనస్లు, ఈ ప్రభుత్వంలో ఉండే ప్లస్లు వీటన్నిటిని చూసుకొని స్ట్రాటజీలు రూపొందించి ఈ నిరుత్సాహంలో ఉన్న కేడర్ని, పార్టీని మళ్ళీ ఉత్సాహపరిచి